లోకల్ పత్రికలు రాస్తే పచ్చ పత్రికలని విమర్శిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలొస్తే ఎల్లో మీడియా అంటూ ఆరోపణలు గుప్పిస్తారు. ఎవరైనా యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వార్తలు రాస్తే టీడీపీ బ్యాచ్ అంటూ ముద్ర వేస్తారు. ప్రతి దానిని గుడ్డిగా వ్యతిరేకించడం, జనాన్ని పక్కదోవ పట్టించడం, బూతులు మాట్లాడడం లాంటివే తెలిసిన వైసీపీ బ్యాచ్ ఇంతకు మించి ఇంకేం చేస్తారు చెప్పండి. అయితే ఈ బ్యాచ్ మరింత కుళ్ళుకునేలా ఇంకో వార్త చెప్పబోతున్నాం. ఇది వింటే వైసీపీ నాయకుల ఫ్యూజులు అవుట్ అయిపోతాయేమో. ఈ న్యూస్ నిజమేనా అని 1-2 సార్లు గిల్లుకుని చూస్తారేమో. రక్తం వచ్చేలా గిల్లుకున్నా ఈ వార్త మాత్రం ఆగదు. ఇది నిజం. ప్రపంచ మీడియా గుర్తించిన నిప్పు లాంటి నిజం. ప్రపంచంలోనే ప్రఖ్యాత వార్తా సంస్థగా పేరొందిన రాయిటర్స్ సంస్థ రాసిన సంచలన కథనం. స్వర్ణాంధ్ర కలల సాకారం కోసం సీఎం చంద్రబాబుతో కలిసి పెద్ద యజ్ఞమే చేస్తున్న యువమంత్రి లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తింది రాయిటర్స్ సంస్థ. ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసే ఆ వార్తా సంస్థ లోకేష్ను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఇది మీడియా సంస్థల్లో కామన్ పాయింటే. కానీ ఆ ఇంటర్వ్యూను పబ్లిష్ చేసినప్పుడు రాయిటర్స్ ప్రతినిధులు రాసిన కామెంట్స్ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. రాయిటర్స్ అనేది ఏ చిన్నా చితకా కంపెనీ కాదు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన మీడియా గ్రూప్. ఎవరో చెప్పారని ఏది పడితే అది రాయరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక విషయంలోకి వస్తే లోకేష్ ఇంటర్వ్యూను సింపుల్గా పబ్లిష్ చేయొచ్చు. ఆయన అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని రాసేయచ్చు. కానీ రాయిటర్స్ అలా రాయలేదు. ఈ యంగ్ లీడర్ పనితీరును చూసి వారు ఫిదా అయిపోయారు. అందుకే ఓ 42 ఏళ్ల యువకుడు ప్రపంచాన్నే పట్టేస్తున్నాడనే క్యాప్షన్ ఇచ్చారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇన్వెస్ట్మెంట్ గురువులా మారిపోయారని కితాబిచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్వల్ప కాలంలో ఆయన తెచ్చిన పెట్టుబడుల వివరాలను అందులో ప్రస్తావించారు. ఇందుకోసం ఆయన ఎంత కష్టపడ్డది రాసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థలను ఒప్పించి ఏపీకి తీసుకొస్తున్న విధానాన్ని అర్థమయ్యేలా రాశారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో లోకేష్ దూసుకుపోతున్న తీరును మెచ్చుకున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని లోకేష్ పరుగులు పెట్టిస్తున్నారని రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ లోకేష్నే ఇంటర్వ్యూకి ఎంచుకోవడానికి కారణం ఉందండోయ్. ఈ సంస్థ ఏది పడితే అది రాయదు. ఎవరేం చెప్పినా వినదు. వారికి నచ్చితేనే వార్త రాస్తుంది, లేదంటే రాయదు. అంతే. దట్ ఈజ్ రాయిటర్స్ క్రెడిబిలిటీ. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అందుకే మన దగ్గర జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తుంటాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు. ఆ క్రమంలోనే ఇక్కడి వార్తలకు ప్రాధాన్యమిస్తుంటాయి. ఇందులో భాగంగా ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని గమనించింది రాయిటర్స్. వైసీపీ 5 ఏళ్ల అరాచకం తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలన ఎలా సాగుతుందో ఓ సర్వే చేసుకుంది. ఇక్కడికే పరిశ్రమలు ఎందుకు క్యూ కడుతున్నాయో కనుక్కునే ప్రయత్నం చేసింది. దీనికి కారణం యంగ్ లీడర్ లోకేష్ అని తెలుసుకుని ఇంప్రెస్ అయ్యారు రాయిటర్స్ ప్రతినిధులు. ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. దాన్నే ఇటీవల పబ్లిష్ చేశారు. రాయిటర్స్ లాంటి సంస్థలు కూడా లోకేష్ను పొగుడుతున్నాయంటే ఆయన పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే కాబోలు ప్రధాని మోదీ కూడా లోకేష్కు ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యమిస్తున్నారు. ఎక్కడ కలిసినా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. తరచూ ఢిల్లీ పిలిపించుకుని ఆయనతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. లోకేష్ కూడా ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థల దృష్టిలో కూడా పడుతున్నారు. రాయిటర్స్ కథనం అక్షరాలా సత్యం. లోకేష్ చొరవతోనే ఏపీకి కంపెనీలు క్యూ కడుతున్నాయన్నది వాస్తవం. వైజాగ్కు గూగుల్, టీసీఎస్ లాంటి సంస్థలు వచ్చినా, అమరావతికి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వస్తున్నా అంతా లోకేష్ స్ట్రాటజీయే. సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో ఏపీని పరుగులు పెట్టిస్తున్నారు లోకేష్. స్టీల్, రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, పోర్టులు, డ్రోన్స్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ ఇలా విభిన్న రంగాల్లో భారీ పెట్టుబడులను తెస్తున్నారు ఈ యంగ్ మినిస్టర్. వైసీపీ పాలనలో వెనక్కి వెళ్లిపోయిన కంపెనీలను కూడా మళ్లీ తీసుకువస్తున్నారు. మేమున్నామంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇదే విషయాన్ని రాయిటర్స్ క్లియర్గా చెప్పింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 17 నెలలవుతోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే దాదాపు 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కూడా రానున్నాయి. రానున్న రోజుల్లో ఏపీ ముఖచిత్రమే మారిపోనుంది. మరోవైపు ఇటీవలే వైజాగ్లో జరిగిన సిఐఐ సదస్సు కూడా సూపర్ హిట్ అయింది. వైజాగ్ మరో ఐటీ హబ్గా అవతరించనుంది. ఇటు అమరావతి డేటా సెంటర్గా విరాజిల్లనుంది. క్వాంటమ్ వ్యాలీగా భారతదేశానికి దశ దిశ చూపనుంది. ఇవన్నీ లోకేష్ చొరవతోనే సాధ్యమవుతున్నాయని రాయిటర్స్ చెప్పింది. లోకేష్ విజన్ అద్భుతమని ప్రశంసించింది. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లా వ్యవహరిస్తున్నారని కొనియాడింది. రాయిటర్స్ చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజమే.
అంతేకాదు ఒక్క వైజాగ్కో అమరావతికో అభివృద్ధిని పరిమితం చేయడం లేదు లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలను విస్తరిస్తున్నారు. ఎక్కడ ఏ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణం ఉంటే ఆ ఇండస్ట్రీస్ను రప్పిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. అందుకే యంగ్ లీడర్ రైటర్స్ మార్కులను కూడా కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్నే గెలుచుకున్న లోకేష్కు ఎవరి ప్రశంసలైనా తక్కువే అనుకోండి. అయ్యా వైసీపీ నాయకులారా, ఇదేదో పెయిడ్ ఆర్టికల్ అని రచ్చ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మీ పరువు పోతుంది. ఎందుకంటే అది రైటర్స్. డబ్బులు ఇస్తాం రాయమంటే రాయేదది. ఆ సంస్థ క్రెడిబిలిటీ అలాంటిది. మరి ఇప్పటికైనా మారండి.